హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకి ఎత్తితే హల్లెలూయా, హల్లెలూయా. రైట్, అందరు బాగున్నారా? బాగుంటే కదంటే ఎండలకు వచ్చామంటారా? సరే, చాలా సంతోషం. అందరికీ ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి ఒకసారి చూపిస్తారా? సెల్ ఫోన్లో ఎంతమందికి ఉన్నాయి ఒకసారి చూపించండి, ఇటు చూపించండి. ఓకే, మీ అందరి సెల్ ఫోన్లన్నీ సైలెంట్లోనే పెట్టుకోవాలా, లేకపోతే ఏరోప్లేన్ మోడ్లోనే పెట్టుకోవాలా? నా ఫోన్ని నేను ఏరోప్లేన్ మోడ్లో పెడుతున్నా. ఇదిగో, మీ ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో ఉండాలా? కొద్దిసేపు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి కాణించి మానవుని కాణించి దేవుడు కోరుకునేది ఏంటంటే పూర్ణ హృదయముతో జీవించాలి. ఏంది? పూర్ణ హృదయం. పూర్ణ హృదయం అంటే ఏంది? పరిపూర్ణంగా. పూర్ణ హృదయం అంటే పరిపూర్ణంగా. పూర్ణ హృదయం అంటే ఏంది? పరిపూర్ణంగా అంటే ఏంది? కంప్లీట్గా. ఇంకా చెప్పాలి ఎవరైనా? చాలామంది ఉన్నారుగా, మీరందరూ చెప్పాలా. ఎట్లాగా? పూర్ణ హృదయంగా అంటే సగంగా కాదు, పూర్తిగా ఏం చేయాలంట? దేవునికి మన జీవితాన్ని అర్పించాల. పూర్తిగా. సగం జీవితం దేవునికి వద్దు. అసంపూర్ణ హృదయముతో కాక పూర్ణ హృదయపూర్వకంగా జీవితాంతం దేవునికి జీవించే జీవితమే పూర్ణ హృదయంతో జీవించే జీవితం. ఇది అంత సులువైందైతే మటుకు కాదు. ఏముందిలేయ్యా అనుకోవడానికి మటుకు ఆస్కారంలే. అంత సులువైన పోరాటం కాదు. ఇది చాలా కష్టతరమైందే. అయితే అసాధ్యం మాత్రం మటుకు కాదు, సాధ్యమే. మరి చెప్పనా, ఇది ఇలా జీవించడం అనేది సామాన్య విషయం అయితే మటుకు కాదు, అది పోరాటమే. అయితే జీవించలేమా అంటే ఖచ్చితంగా జీవించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలా విషయాలు ఈరోజు నేను పంచుకుంటాను. అయితే కరెక్ట్గా 11:10 అంతేనా? టైం ఎంత ఏం చెప్తారా? 11:10 12 గంటలకల్లా ఖచ్చితంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, పూర్ణ హృదయంతో జీవించని జీవితం ఏమిటి? పూర్ణ హృదయంతో జీవించని జీవితం ఏమిటి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవునికి అర్పించే బలి ఏ విధంగా ఉండాలంట? శ్రేష్టంగానే ఉండాల. ఎలా ఉండాలా? దేవునికి అర్పించే బలి ఎలా ఉండాలా? శ్రేష్టమైనదిగా ఉండాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా దేవునికి అర్పించేటప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండాలా? శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టంగా లేకపోతే దాన్ని దేవుడు స్వీకరించడు, తీసుకోడు. చాలామంది బలులు అర్పిస్తారు కానీ ఆ బలులు దేవుని దాకా చేరవు. ఎందుకంటే శ్రేష్టమైన బలి మనం దేవునికి
ఇవ్వడం లేదు. శ్రేష్టమైన బలి లేదు మన జీవితంలో. అందుకే చూడండి, రెండవదిగా 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తారా? యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట కంటే ఆయన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఏందంట? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏందంట? బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనడం, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని మాట వినడం శ్రేష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడలు, దేవునితో జీవించే బిడలు, దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, నా మాట వినండి. దేవుని మాట వినకపోతే అబ్బాయి రేపు VBS, ఈరోజు ఆరాధన, అర్థమైందా? VBS ఎప్పుడా? రేపు నుంచి రేపు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు గమ్ముగా కూర్చొని వాక్యం వినాలా, ఓకేనా? రైట్. డబ్బా నుండి నీళ్ళు తెచ్చుకున్నాడు, మొత్తం ఈరోజంతా తాగిన దాకా మాట్లాడేటట్టున్నాడు. మాట్లాడకూడదు, జాగ్రత్తగా వినాలనా వాక్యం. రైట్. చూడండి, దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని మాట మనం వినాల. నువ్వు ఏదేదో అర్పిస్తాను, ఏదేదో దేవునికి ఇచ్చేస్తాను, ఇదిగో నేను అంత ఇస్తున్నాను ఇంత ఇస్తున్నాను కాదు. దేవుని మాటను నువ్వు వింటున్నావా లేదా? నేనంటాను, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, దేవునికి మన బలులు కావాలా, దేవుని మాట కావాలి, వినడం కావాలంటే ఏమంటాడు దేవుడు? నా మాట నువ్వు వినాలా. ఏంది? నా మాట నీవు గైకొనాలా, నా మాట నువ్వు వినాలా, మాట వినకుండా ఉంటే కష్టం. దేవుడు మనల్ని ఇష్టపడ్డా. చూడండి, రెండవది 3 విషయాలు. ఒకటి ఏంది? దేవుని మాట వినాలా, తర్వాత శ్రేష్టమైన బలిని అర్పించాలా. 3వ విషయానికి వస్తున్నాను. 2వ రాజులు 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. పాపము చేయుటకు ఎవరమ్మా? యెరోబాము చేసిన 2వ రాజులు 10వ అధ్యాయం 31. చదువమ్మా. యెరోబాము చేసిన పాపములను యోహు ఏ మాత్రము విసర్జించని వాడై, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాశక్తులు లేనివాడాయను. ఏమంట? ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాశక్తులు లేనివాడాయను. దేవుని వాక్యం వినడానికి, దేవునితో జీవించడానికి, దేవునితో బ్రతకడానికి ఈయనకి ఏమీ లేదంట, శ్రద్ధ లేదు. ఆదివారం మందిరానికి రాకుండా పోవడానికి కారణం ఏంటంటే, విశ్వాసులు దేవుని మీద శ్రద్ధ లేదు. వారు ఇక్కడున్న ఒకటే, ఇంకొక మందిరానికి పోయిన ఒకటే, ఆడ్నుంచి ఇంకో మందిరానికి పోయిన ఒకటే, ఆడ్నుంచి 100 మందిరాలు తిరిగిన వేస్ట్. వాళ్ళకి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు. అందుకనే వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్కరి దగ్గర తిరుగుతూ ఉంటారు. శ్రద్ధ లేదు.
ఒక దగ్గర నిలకడ లేదు. నా మాటలు కాదు, దేవుని మాటలు. మళ్ళీ చదువుతారు ఈ మాట. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు ఎవరమ్మా? పాలకుడైన యెరోబాము చేసిన పాపము. యోహు ఏ మాత్రం యెరోబాము ఏం చేశాడు? ఇశ్రాయేలు పాపం చేయుటకు ఏమైనాడైనా? కారకుడైనాడు. ఇశ్రాయేలు వారంతా పాపం చేయడానికి యెరోబాము ఏమయ్యాడు? కారకుడయ్యాడు. యోహు కూడా ఏ మాత్రము ఈ పాపాన్ని, యెరోబాము చేసిన పాపాన్ని విసర్జించలా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ లేదు, భక్తి లేదు. దేవుని గురించి తెలియదంటే బాగా తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి వల్ల చెడిపోయారనేది కూడా యెరోబాముకి బాగా తెలుసు. ఒరే, ఈ యెరోబాము వల్ల ఇజ్రాయేల్ ప్రజలంతా చెడిపోయారే. అమ్మా తిరుపతమ్మా, ఏంది పంచాయతీ మీది? మాట్లాడితే నేను వాక్యం చెప్పలేనమ్మా. మీరు చాలా పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలా. నా మాటలు కఠినం అనిపించవచ్చు, వాళ్ళకి ముందుగా చెప్పాలా, అన్న తిడతాడరా అని మీరు. రైట్. యెరోబాము వలన ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారని యెహోవాకు తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? విసర్జిస్తున్నాడు. అతని మనస్తత్వం ఏ విధంగా ఉందంటే, ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులు కూడా ఈ విధంగానే ఉన్నారు. మందిరానికి వస్తారు, ఈ విధంగా బ్రతకూడదు, ఈ విధంగా జీవించాలా, ఇదిగో దేవునితో ఈ విధంగా బ్రతకాలని తెలుసు. వాళ్ళకి ఏమి ఇష్టం లేదంటే, దైవజీవుడు బోధించే మాట గట్టిగా హృదయానికి తగులుతుందనుకో, ఇంకిష్టపడరు, మానేస్తారు మందిరం. వాళ్ళకి ఎవరి పట్ల భక్తి లేదంట, దేవుని మీద భక్తి లేదు. వారు ఎవరిని తిరస్కరిస్తున్నారంట? ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నారు. ధర్మశాస్త్రం ఏది? ఇది. దీనికి దూరం అయిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మందిరానికి దూరం అయిపోతున్నారని. కాదు, వాళ్ళు ధర్మశాస్త్రానికి దూరం అయిపోతున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి వాళ్ళకి పూర్ణ హృదయం లేదు. వీళ్ళు ఎలాగ కనిపిస్తున్నారంటే యెహూలాగా కనిపిస్తున్నారు. యెహూలాగా. ఒక పక్క యెరోబామును చూస్తూ ఉన్నాడు. యెరోబాము వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ ఇదిగో భయంకరమైన పాపంలోకి పడిపోయినారు. ఈ సంగతి అంతా గమనిస్తున్నాడు. వాళ్ళ గురించి బాగా తెలుసు యెహూకి. ఒరే, ఈ యెరోబాములాగా నేను జీవించకూడదురా, నేను నీతిగా బ్రతకాలా, నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడుగా ఉండాలా అనేది ఏమైనా ఇంకితం ఏమైనా ఉందా అంటే లేదు. ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు ఏమి లేదంట? శ్రద్ధ లేదు. అందుకనే లోగడ సామెత ఒకటి ఉంది. సట్టికి యాతం వేసి ఎంత దోమినా నలుపే కానీ తెలుపు అవద్దా? నలుపు పోద్దా? బాగా పొయ్యి మీద ఒక 10-15 సంవత్సరాల నుంచి నల్లంగా మాడిపోయింది అనుకో డేక్ష. ఏం కొండమ్మ గారు నిద్రపోతున్నారా? కొండమ్మ గారు మంచిగా వేసేసింది పక్క, ఇంకా పడక ఒక్కటే దుప్పటే ఇదో నలుపుని నువ్వు ఇసుకేస్తాము, లేకపోతే ఇంకేదో సర్పేస్తాము, ఏం వేసినత్తాం. నలుపే కానీ తెలుపు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే అంతే. దేవుడు ప్రతి విశ్వాసి కాడి నుంచి ఆశించేది ఏం తెలుసా? నా మీద శ్రద్ధగా
ఉండాలా. నా వాక్యం శ్రద్ధగా వినాలి అని, శ్రద్ధగా వినాలి అని. శ్రద్ధగా వినకపోతే నీ భక్తి జీవితం దేవునికి అవసరంలే. నీ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇదిగో నీ బాప్తీస జీవితం దేవునికి అవసరంలే. అవసరంలే అవసరంలే. నీ సీనియారిటీ దేవునికి అవసరంలే. నీ భక్తి దేవునికి అవసరంలే. నీ యాజకత్వం దేవునికి అవసరంలే. నీ పరిచర్య దేవునికి అవసరంలే. అవసరంలే. దేవుడు ఇష్టపడ్డ దీన్ని. పెద్ద పెద్ద మహానుభావులనే పక్కన పెట్టినాడు. పెట్టలేదా? ఏలిని పక్కన పెట్టలేదా? పెట్టేశాడు పక్కన. చిన్న పిల్లవాడు సమూయేలుతో మాట్లాడడానికి ఏమీ తెలియనివాడు, ధర్మశాస్త్రం తెలియనివాడు, దేవుని స్వరమే తెలియనివాడు, దేవుడి మాట తెలియనివాడు, చిన్న బిడ్డవాడితోనైనా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సీనియర్ కలిగిన వాళ్ళని, మోస్ట్ సీనియారిటీ కలిగిన ఏలితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడాల. అమ్మా బయటికి తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అమ్మా. దెబ్బలు పడతాయి మాట్లాడితే. ఇటు తిరగండి, అసహాయ చూడండి, తిరగాలి ఇటు. ఏ మాత్రం అరిశారా? రైట్, చూడండి. ఇష్టపడలా. దేవునికి కావాల్సింది సీనియారిటీ కాదు. దేవునికి కావాల్సింది 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు బాప్తీస జీవితాలు కాదు. దేవునికి కావాల్సింది ఏం తెలుసా? భక్తి. అది పరిపూర్ణంగా ఉండాలా. విశ్వాసం ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉండాలా. ఇదిగో దేవునికి అర్పించే బలి శ్రేష్టమైనదిగా ఉండాలా. ఆయన మాట వినడం కావాలా. ఇదిగో ఆయన పట్ల శ్రద్ధ ఉండాలా. ఏముండాలా? మన పనుల్లో ఉన్న శ్రద్ధ దేవుని పనుల్లో ఉండదా? ఉంటుందా? మన కుటుంబంలో మన పనుల్లో ఉన్నంత శ్రద్ధ దేవుని పరిచర్యలో ఉండదు. ప్రియమైన విశ్వాసి, శ్రద్ధ లేకపోతే నువ్వు కూడా యెహూ లాంటి వాడివే, యెహూ లాంటి దానివే. గుర్తుపెట్టుకోవాలా. 4వ విషయం గమనించండి. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 25:2. యెహోవా దృష్టికి బాగా వినాలా. యథార్థముగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయముతో ఆయన అనుసరించరు. ఏంది ఈ మాట? ఎవరైనా అమధ్య. ఏంది ఈ మాట? ఈ మాట విచిత్రంగా లేదా? ఈ మాట విచిత్రంగా ఉందా లేదా? ఏందినా? మళ్ళీ చెప్తారా? అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అంటే యథార్థత వేరు, పూర్ణ హృదయం వేరంటారా కాదా? చెప్పాలా? మీరే చెప్పాలా? మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. అంటే యథార్థంగా జీవించడం వేరు, పూర్ణ హృదయముతో జీవించడం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి కావాల్సింది పూర్ణ హృదయం. కింద చదువు పాప, 3వ వచనం చదువు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు యెహోవా ఆజ్ఞను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 32 నుంచి 33 వరకు చదువుతారు ఒకసారి. యెహోవా దృష్టికి
యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దారిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, ఉన్నత స్థలములను తీసివేయలేదు. బాగా వినాలా. యెహోవా దృష్టికి ఎవరైనా యెహోషాపాతు ఏందంట? యెహోవా దృష్టికి యథార్థముగా యెహోవా దృష్టికి ప్రవర్తించాడట. తన తండ్రి అయిన ఆశా మార్గమందు అమ్మా నడుచుచు అమ్మా దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. ఏందంట? హృదయములను స్థిరపరచుకొనలేదు, ఉన్నత స్థలములను తీసివేయలేదు. అదే మీరు కొలిచే దేవుడు కరెక్ట్ కాదురా, మీరు వీళ్ళని కొలవకూడదురా. ఇదిగో మనల్ని నడిపించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మనం బ్రతికించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో మనల్ని పోషించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో మీరు ఆయన మాత్రమే ఆరాధించాలా అనేది ప్రజలకు తెలియపరచకుండా వాళ్ళ హృదయాల్లో ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళ పితరులైన దేవుళ్ళు దేవతలైన వాళ్ళని ఆరాధిస్తున్నారో ఆ ఉన్నత స్థలముల్ని ఆరాధిస్తున్న వాటిని తొలగింపకుండా వాళ్ళు ఆరాధింప చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాడు. ఈయన ఒక్కడు మాత్రమే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తే ఏం లాభం? తన ప్రజల్ని నడిపించొద్దా? నువ్వు ఒక్కడివే రక్షింపడితే సరిపోద్దా? నీ కుటుంబాన్ని నడిపించొద్దా? నీ కుటుంబంలో ఎంతమంది రక్షణ లేకుండా బ్రతుకుతున్నారో, నీ బంధువుల్లో ఎంతమంది దేవుని తెలుసుకోకుండా బ్రతుకుతున్నారో, నీవు నీ కుటుంబము నీ బిడ్డలు మాత్రమే రక్షింపడితే సరిపోద్దా? నీ ఒక్కదానివే రక్షింపడితే సరిపోద్దా? నీ ఒక్కడివే రక్షింపడితే సరిపోద్దా? మరి నీ బంధువుల పరిస్థితి ఏంది? వాళ్ళందరిని అట్టే వదిలేస్తావా? యెహోషాపాతులాగానే వదిలేస్తావా నువ్వు కూడా? నువ్వు ఒక్కడ యథార్థంగా జీవిస్తే సరిపోద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలు హృదయంలో ఎవరైతే వాళ్ళ పితరులకు సంబంధించిన విగ్రహారాధన జరుగుతుందో ఆ ఉన్నత స్థలములలో వాళ్ళు పూజిస్తున్నప్పుడు వాటిని తొలగించకుండా వాటిని అలాగనే వాళ్ళందరినీ కొనసాగింపు చేశాడు. ఆయన ఒక్క భక్తిని దేవుడు మెచ్చారంటారా? మెచ్చలా. కరెక్ట్ కాదు యెహోషాపాతు అని చెప్పాడు. అవునా? మంచిదే, ఎవరి రక్షణ వాళ్ళది అనే మాట మంచిదే, కానీ నీ రక్షణ అనేక మంది నీ రక్షణలో తీసుకొచ్చేటట్లుండాలా. నీ రక్షణ నీ కుటుంబానికి తెలియపరిచేటట్లుండాలా. నీ రక్షణ నీ సంఘంలోని అన్ని ప్రజలు నిన్ను చూసి మారేటట్టుండాలా. నీ రక్షణ నీ లొకాలిటీలోని నీ ప్రజలను మార్చాలా. అది కదా. లేకపోతే నువ్వు యెహోషాపాతువే, లేకపోతే నువ్వు అమధ్యవే. నీకు అమధ్యాకి, నీకు యెహోషాపాతుకి తేడానే లేదు. 6వ విషయం, యిర్మీయా 48వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? యిర్మీయా గ్రంథం 48:10 చదువు నాన్న. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏందంట? అశ్రద్ధగా చేస్తే ఏమైపోతాడంట? శాపగ్రస్తుడుగాక. చాలు నాయనా ఈ మాట. అమ్మా, దేవుని మందిరానికి వస్తున్న నీవు
అశ్రద్ధగా వస్తున్నావేమో జాగ్రత్త. దేవుని పని చేస్తున్న నీవు అశ్రద్ధగా చేస్తున్నావేమో జాగ్రత్త. దేవుని కోసం బ్రతుకుతున్న నీవు అశ్రద్ధగా ఉన్నావేమో జాగ్రత్త. ఒకరి గురించి నీకు అవసరంలే. నీ భక్తి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నువ్వు సరిగా ఉండి ఇతరులను నడిపించవలసిన స్థితిలోకి రావాల్సిన నీవే పడిపోతే ఎట్లాగా, నీవే దిగజారిపోతే ఎట్లాగా, నీవే ఒలికిపోతే ఎట్లాగా, నువ్వు అశ్రద్ధగా జీవిస్తున్న వాడివిగా, అశ్రద్ధగా జీవిస్తున్న స్త్రీగా నువ్వు కనపడుతుంటే దేవుడు నిన్ను సరిచేసుకోమంటున్నాడు. ఇదిగో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమైపోతాడంట? శాపగ్రస్తుడుగా. అందుకనే మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానే ఉండండి, నిలువెచ్చగా మీరు ఉండకండి. అది మీ కుటుంబాలకు మీకు శాపం. అశ్రద్ధగా బ్రతకద్దు. నువ్వు మందిరానికి వచ్చి తర్వాత నీ పనులు కొనసాగిస్తుంటే దేవుని వ్యతిరేకంగా, అది కుటుంబానికి శాపం. బిడ్డలు మార్చబడరా. కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. దేవుడు కరాఖండితంగా చెప్తున్నాడు ఈ మాట. మీరు అశ్రద్ధతో మీరు యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అబద్ధ భావంతో పనులు చేయకూడదు. శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి. భక్తిగా చేయాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయాన్ని తాగుతున్నప్పుడు నువ్వు సరిచేయబడాలా. ఆ పాస్టర్తో కాదయ్యా, ఆయన ఒకటేమని తిడతాడా పోతేనా? ఆయన నా గురించి తెలిసినట్టే మాట్లాడతాడా? నాకు మీ గురించి ఎవరి గురించి ఏమీ తెలియదు. నేను ఎవరి గురించి ఎవరిని ఏమి అడగను. ఒకరి గురించి తెలుసుకొని అసలు బోధించను. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడతా. అశ్రద్ధగా నువ్వు భక్తి చేస్తూ ఉంటే జాగ్రత్త, నీ భక్తిని సరి చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 2వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఏందంట? దుష్టత్వము చేసే వారిని నువ్వు సహించవు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎఫెసీయుల సంఘంతో మాట్లాడుతున్నాడు కదమ్మా. ఈ మాట ఎంతగా చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నువ్వు నీ క్రియలు బాగున్నాయి. తర్వాత ఏందమ్మా? చదువమ్మా మాట. నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది, నీ సహనము చాలా బాగుంది, నేనెరుగుదును. నీవు దుష్టులను, ఇదిగో వ్యతిరేకంగా దేవుని కార్యాలు చేసేవారిని నువ్వు సహింపవని నాకు తెలుసు. నువ్వు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని నువ్వు పరీక్షించి వారి అబద్ధికులు, వారు మంచోళ్ళు కాదు అని నువ్వు కనుగొన్నావు. నీవు సహనము కలిగి నా నామమున నిమిత్తము భారము భరించి అలయలేదని నేను. నీ దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నీ దగ్గర క్రమం ఉంది, ఇదిగో నీ దగ్గర మంచి క్రియలు ఉన్నాయి,
ఇదిగో అపోస్తులని చెప్పుకుంటున్న అబద్ధ బోధకులను కనిపెడుతున్నావు. ఇదిగో నీ దగ్గర వాక్య జ్ఞానం ఉంది, నీ దగ్గర జ్ఞానం ఉంది, అయితే నీ దగ్గర ఒకటి లోపం ఉంది. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలిపెట్టేశావు. ఏందంట? మొదట నీకుండిన ప్రేమ. ఇది పెద్ద నేరం దేవునికి. ఏందంట? మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. నువ్వు క్రమముగా ప్రార్థన చేస్తున్నావు, క్రమముగా వాక్యం వింటున్నావు, ఎవరు అబద్ధ బోధకులు ఎవరు నిజమైన బోధకులు కనుక్కుంటున్నావు, నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది. అయితే నేను నీ మీద ఒక నేరము ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు. ఏమి నేరం అంట? ఏమి నేరం ఉందంట ఆ సంఘంలో? ప్రేమ లేదు. ఏమి లేదు? ఎప్పుడు చూసినా నీకు అసూయ, ఎప్పుడు చూసినా నీకు కుళ్ళు, ఎప్పుడు చూసినా నీకు కుతంత్రాలు, ఎప్పుడు చూసినా నీ పరిస్థితి భయంకరంగా ఉంది. మొదట నువ్వు చాలా ప్రేమగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీలో ఏం కనిపిస్తున్నాయి? ప్రేమ లేదు, భక్తి కనిపిస్తుంది. ఇదిగో పైన ప్రార్థన కనిపిస్తూ ఉంది. సూపర్. నువ్వు ఎవరు భక్తి పరులు ఎవరు భక్తి పరులు కాదో కనుక్కుంటున్నావు. వెరీ గుడ్. నువ్వు అపోస్తులు కాకయ్య అపోస్తులను చెప్పుకునే వారిని గమనిస్తున్నావు. సూపర్. నీ దగ్గర క్రమం ఉంది, ఇదిగో నీ దగ్గర కష్టం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే నీ మీద నేరం ఒకటి మాపుతున్నా. ఏందంట? మొదట నీకుండిన ప్రేమ లేదు. సంఘ విశ్వాసులను చూస్తే నీకు అసూయ పడుతుంది. ఎందుకో? నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. నువ్వు పదవులను సంఘంలో ఆశిస్తున్నావు, నువ్వు సంఘంలో అధికారాన్ని ఆశిస్తున్నావు, నువ్వు సంఘంలో గొప్పను ఆశిస్తున్నావు. ఆ అమ్మ సరైన చీర కట్టుకుంటే నువ్వు ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ అమ్మ సరిగా బ్రతుకుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కారణం నీలో ప్రేమ కొదువైపోయింది. ప్రేమ లేదు నీలో. దేవుడు ఒక మాట అన్నాడు, ప్రేమ లేనివాడు ఏందంట? నా వాడు కాదు. ప్రేమ లేకపోతే వాడు దేవుని సంబంధే కాదు. ఇంకెన్నుండి ఏ లాభం? నీ దగ్గర క్రియ ఉండి ఏ లాభం? నీ దగ్గర కష్టం ఉండి ఏమి లాభం? నీ దగ్గర భక్తి ఉండి ఏ లాభం? నీ దగ్గర ప్రార్థన ఉండి ఏమి లాభం? నీ దగ్గర అపోస్తులను కాకయే ఇదిగో అబద్ధ బోధకులను చెప్పుకునే వారు నువ్వు కనిపెట్టి ఏమి లాభం? నీ దగ్గర ప్రేమ లేకుండా ఎన్ని ఉంటే ఏ లాభం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఫారినర్ని నేను గమనిస్తా ఉన్నా. నిజంగా వాళ్ళకుండే ప్రేమ చాలా గొప్పదే. మన భారతదేశంలోనే కానీ ఈ కుల గజ్జి మత గజ్జి బట్టి గీక్కుంటున్నాం బాగా ఒళ్ళంతా. వాళ్ళకి అయ్యేముండదు. ఎక్కడో మురికిలో బడి ఉన్నోడిని తీసుకొని వచ్చుకొని కూర్చొని పెట్టుకొని వాడికి తల స్నానం చేసి వాడికి మొత్తం షేవింగ్ చేసి శుభ్రంగా ఒళ్ళంతా తోమి వాడికి మంచి బట్టలు వేసి కూర్చొని పెట్టి వాడి మెల్లో దండేసి వాడితో పాటు ఇతను కూర్చొని రెస్టారెంట్కి పోయి వాడికి ముద్ద పెట్టి వాడికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదైనా ఒక పని పెట్టి, అరే నిజమైన క్రైస్తవుల్లోనే లేదే ఈ ప్రేమ. పరిపూర్ణత లేదు క్రైస్తవులకి. ప్రేమ తక్కువైపోయింది. సంఘం మీద ప్రేమ తక్కువైపోయింది. యాజకుడి మీద ప్రేమ తక్కువైపోయింది. ఇదిగో తోటి క్రైస్తవ విశ్వాసుల మీద ప్రేమ తక్కువైపోయింది. నీకు ఒక సహవాసం లేదు. నీకు ఒక సహవాసంలే, నీకు ఒక సంఘంలే. ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం, సహవాసం లేదు. నా ప్రజలు
నా విశ్వాసులు, నా సంఘం, ఒక సహవాసం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగాలు లేవు. ప్రియమైన దేవుని జనాంగమా, ఏదైనా హృదయానికి తగిలే మాట మాట్లాడితే ఎల్లో ఓరే నాయన ఇంత పని కాదు, ఎవరో నా గురించి చెప్పినట్టున్నారని చెప్పి పరుగో కదా. ఎవరి గురించి నాకు ఏది చెప్పరో, చెప్పినా కూడా వినను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మిమ్మల్ని కలంకము లేని ఒక కన్యకలా మిమ్మల్ని చూపించాలనే నా ఆశ, నా తపన. అంతకు మించి నాకు మరొకటి లేదు. ఒకవేళ నా మాటలు కఠినపడుతున్నా, ఇదిగో మీ కాఠిన్యం పోవడానికి కొరకే తప్ప మరొకటి కాదు. ఇదిగో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించే నీ అర్పణలో విశ్వాసం ఉండాలా. ఇదిగో మాట వినుటే శ్రేష్టం. అవిధేయతతో కూడిన బలి దేవునికి అవసరం లేదు. దేవునికి ఏ విధంగా ఉండాలా? దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పూర్ణ అనుసరించుటకు శ్రద్ధాశక్తులు కలిగిన వాడవై నువ్వు ఉండాలా. 4వదిగా ఏందంట? యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను పూర్ణ హృదయముతో దేవుణ్ణి నువ్వు వెతికేవాడిగా ఉండాలా. ఇదిగో శాపగ్రస్తుడిగా నువ్వు మారిపోకూడదు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడుగా మారిపోతాడు. జాగ్రత్త, శ్రద్ధగా ఆయన పని చేయాలా. ప్రవీణ్ పగడాలన్నా ఇట్లాగ అంటాడంట, రెడీ అయ్యి ఉద్యోగానికి పోయేటప్పుడు వాళ్ళ భార్యతో చెప్తాడంట, అమ్మ నేను దేవుని పనికి వెళ్తున్నాను అని. ఏం పని? ఆయన ఉద్యోగంలో కూడా దేవుని పని. ఏందంట? ఉద్యోగంలో ఎవరైనా దేవుని పని చేస్తారా? ఆయన అంటున్నాడు, నేను ఉద్యోగంలో పోయినా కూడా అది కూడా దేవుని పని. నువ్వు చేస్తున్న వ్యాపారం దేవుని పని. ఇదిగో నువ్వు చేస్తున్న బిజినెస్ దేవుని పని. నువ్వు చేస్తున్న కూలి పని కూడా దేవుని పని. నువ్వు చేస్తున్న ఉద్యోగం దేవుని పని. ఇది దేవుని పని. దేవుడు నీకు అప్పగించిన పని దేవుని పని. ప్రియమైన విశ్వాసి, ఎప్పుడైతే నువ్వు ఇటువంటి భావంతో చేస్తావో, ఇదిగో నీ పని పట్ల కూడా నీ శ్రద్ధ, దేవుని మీద భక్తి ఏర్పడుతుంది. ఇదిగో ప్రేమ లేకపోతే దేవుడు మనలందరినీ పక్కన పెట్టేస్తాడు. ప్రేమగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7 విషయాలు చెప్పాను. నెక్స్ట్, హృదయముతో చేయవలసిన పనులు. దేవుడు 7 హృదయంతో చేయవలసిన పనులు ఉన్నాయి. టైం అయిపోతుంది. ఎంత మేరకు మాట్లాడితే దేవుడు అంత మేరకు మాట్లాడతాను. మొట్టమొదటిగా చూడండి, దేవుని దగ్గరకు తిరిగి వచ్చుట. ఏందంట? దేవుని దగ్గరకు తిరిగి వచ్చుట. రెండవదిగా దేవుణ్ణి వెతుకుట. ఏంది రెండవది? దేవుణ్ణి వెతుకుట. మూడవది దేవుణ్ణి ప్రేమించుట. నాలుగవది దేవుణ్ణి సేవించుట. ఐదవది దేవుణ్ణే నమ్ముట. ఆరవది దేవుణ్ణి స్తుతించుట. ఏడవది దేవునికి లోబడుట. మొదటి విషయం చూడండి, యెరెమీయా 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఏం చేయాలంట? దేవుని దగ్గరికి తిరిగి రావాలా. ఇప్పుడు నేను అంటాను, దేవుని దగ్గరికి తిరిగి రావాలంటే వాడు ఏమైపోయినాడని? అమ్మా అందరు నా సహాయం చూడండి. ఏమైపోయాడు వాడు? తప్పిపోయాడని. తప్పిపోయిన వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నువ్వు దేవుని యొద్దకు తిరిగి రావాలా. దేవుడు నీ దగ్గరికి రాడు, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వే దేవుడి దగ్గరికి తిరిగి రావాలా. దేవునికి ఒక గొప్ప స్వభావం ఉంది. ఏం తెలుసా? అయ్యా నా సహాయం చూడండి. దేవునికి ఒక పెద్ద స్వభావం ఏం తెలుసా? ఆయన డిగ్నిటీని ఎప్పుడు పోగొట్టుకోడు.
ఆయన విలువని ఏమాత్రం తగ్గించుకోవడం. మనకు అటువంటి స్వభావాలు మనకు వచ్చినాయి. ఎందుకు తెలుసా? మన దేవునికి కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. పోగొట్టుకునే సమయం వచ్చినప్పుడు పోగొట్టుకున్నాడు, అది వేరే విషయం. అది నీకోసం నా కోసమే, నీకోసం నా కోసమే. అన్ని విషయాల్లో ఆయన డిగ్నిటీని పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోవడం. ఎలాంటి దేవుడు అంటే ఆయన వాళ్ళు ఒకటే ఈయన ఒకటంటే ఒప్పుకోడు. ఆయన ఆ దేవుళ్ళు ఒకటే ఈయన కూడా వాళ్ళ ఒకటంటే ఒప్పుకోడు. ఆయన విలువని, ఆయన యొక్క డిగ్నిటీని అక్కడ కాపాడుకుంటాడు. అందరిలో ఒకడు కాదు ఈయన, ఆయన ఒక్కడే ఒక్కడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడేనా అయ్యా. మేమందరము ఇదిగో మా దేవుళ్ళు ఈయన కూడా ఒకడని చెప్తున్నాం కదా. మీరెందుకు ఈ క్రైస్తవులు అలా చెప్పరు? మీ దేవుడే ఒక్కడే అంటారు ఎందుకు? కారణం ఏంటంటే ఆయనే దేవుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సత్యదేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేనే లేడు. నాకు ముందు కానీ వెనక కానీ వేరే ఒకరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మందిని నీ తండ్రి స్వభావం కలిగిన నిలబెట్టాం. 10 మందిని మీ తండ్రి వయసు వాళ్ళని 10 మంది నిలబెట్టాం. ఇప్పుడు మీలో ఒకరిని పిలిచి, అమ్మా వీళ్ళ ఎవరు మీ తండ్రి అంటే మీరేం చెప్తారు? మీ తండ్రిని చూపిస్తారా? అందరిని చూపిస్తారా? అందరూ చూపిస్తే అదేనా సబబా? అదేనా పద్ధతి అంటారా? ఏం చేయాలండి? వీళ్ళందరూ మా తండ్రులు అంటే ఏం చేయాలండి? కొట్టాలా లేదా? అంతే. దేవుని విషయంలోకి వచ్చే లోపలికే మన దేవుడు ఎవడో, మన దేవుడి యొక్క క్యారెక్టర్ ఏందో, మన దేవుని యొక్క విలువేందో, ఆయన చేసిన గొప్ప కార్యాలేదో ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసి బయట పెట్టవలసిన వాడుగా ఉన్నాడు. అందుకని అంటాడు, నువ్వు తప్పిపోయావా? ఖచ్చితంగా తిరిగి నువ్వు మందిరానికి రావాల్సిందే. వెయిట్ అండ్ సీ, నేను ఎదురు చూస్తూ ఉంటా. అందుకని చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి చదవండి. ఈ ఒక్క మాట చదివి నేను ముగిచ్చేస్తాను. ఇక 6 విషయాలు ఉన్నాయి, మళ్ళీ వారం చెప్పుకుందాం. మరియు ఆయనట నేను ఒక మనుషునికి అమ్మా 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ఈ తండ్రి ఆస్తిలో వచ్చు భాగమునిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశానికి ప్రయాణమై ఎక్కడ పోయాడంట? చాలా ఉన్నాయి, బోల్డ్ అని విషయాలు ఉన్నాయట. దేవుణ్ణి ఇదిగో కొట్లాడి తండ్రి దగ్గర ఆస్తినంతా సమకూర్చుకున్నాడు. తండ్రి ఇంటికాడి నుంచి ఆడికి వెళ్ళిపోయినాడు, దూరంగా వెళ్ళిపోయినాడు. తండ్రితో సహవాసం లేదు, విశ్వాసులతో సహవాసం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు. ఇదిగో తనకు వయసు వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లవాడు దాకా ఇదిగో తన తండ్రితో ఉన్న అనుబంధం తెంపుకోవాలనుకొని వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? దూరంగా వెళ్ళిపోయి తన ఆస్తిని ఏం చేశాడంట? మళ్ళీ ఈయన దూరదేశానికి పోయి ఏం చేశాడంటమ్మా? వ్యాపారం చేశాడు. ఏం చేశాడు? దుర్వ్యాపారము చేసి పాడు చేశాను. అది ఎంతయో ఖర్చు చేసిన పిమ్మట గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. ఏం చేస్తాడంట? వాడు ఏం చేసేవాడంట? ఈయన చెంత చేరినోడు వాడు ఏం చేసేవాడంట? ఈయన చెంత చేరినోడు ఏం పని చేసేవాడంట? అది ఏంది? పందులను మేపేవాడి దగ్గరికి మేపుటకు తన పొలములోనికి ఏడ పంపించాడంటే ఇన్ని. ఆఖరికి పని అయిపోయింది. ఏమైపోయిందంట?
పందులు మేపుకునే స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరేమో అనేక మంది జనాలు ఉంటే, తండ్రి దగ్గర అనేక మంది కూలోళ్ళు ఉంటే, తండ్రి దగ్గర అనేక మంది పనులు ఆయన కింద పని చేస్తూ ఉంటే, ఈడు ఆస్తిని పంచుకొని దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి వేశ్యలకు తగలబెట్టి, ఇదిగో చీటీ ప్యాకెట్లకు తగలబెట్టి, తాగుబోతుతనానికి తగలబెట్టి, ఒళ్ళు గుళ్ళైపోయి, డబ్బు గుళ్ళైపోయి, పొరుగు గుళ్ళైపోయి, అన్ని గొల్లైపోయి వీడు ఆఖరికి ఏం చేశాడంట? పందులు కలిగిన వాడు ఇంటికి పోయాడంట. వాడేం చేశాడు? ఒరే భలేవాడు దొరికాడు రా, ఇడు ఎర్రంగా బుర్రంగా ఉన్నాడు, ఈయన్ని నేను పందులు మేపడానికి వీని ఉపయోగించాలా, నా పొలానికి వీని వాడాలని చెప్పి పొలం పనులకి పందులు కాయడానికి వాడిని పెట్టాడు. ఆఖరికి పందులు మేపేవాడు వీడికి ఏమైనా అన్నం పెట్టాడా? పని చేయించుకున్నాడు కానీ అన్నం పెట్టలా. వీడేం తిన్నాడు తెలుసా? ఏం తిన్నాడు తెలుసా? చెప్పండి. పందులు తినే పొట్టు తిన్నాడు. ఏం తిన్నాడు? తండ్రి నుంచి వెళ్ళిపోయినవాడు, సంఘం నుంచి వెళ్ళిపోయినవాడు, సహవాసం నుంచి వెళ్ళిపోయినవాడు పరిస్థితి కూడా అంతే. పందులు పొట్టు తిన్నాడు. ఇప్పుడు నేనంటాను, పందులు ఒక పక్క పొట్టు తింటున్నాయి, ఈడేం చేస్తున్నాడు? ఇప్పుడు వాడు ఎవరని? వాడు ఎవరని? ఈడు కూడా పందే. కానీ అవి తింటే శబ్దం వస్తాయి, ఈడు తింటే ఏం రాదు, చెప్పాలా, శబ్దం రాదు, అంతే. ఈడు మనిషి పంది, అవి స్వతహాగా పంది. తిని 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 వాటికంటే పొట్టు అరుగుద్ది. ఈడికి పొట్టు తింటే అరుగుద్దా? ఈడేం తినాలా? అన్నం తింటే కదా అరిగేది. అన్నం తింటే అరుగుద్ది కదా. ఈడు అన్నంగా తినేది ఏం తింటున్నాడు? పొట్టు తింటున్నాడు. ఏం అరుగుద్ది? చాలా బాధపడిపోయాడు. ఏమనుకున్నాడు తెలుసా? చదవమ్మా. బుద్ధి వచ్చినప్పుడు నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి ఏమంటున్నాడు? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తినని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కానని నన్ను నీ కూలివాణిలో ఒకటిగా చేర్చుకోయ్యా. ఏ స్థితికి వెళ్ళిపోయినాడు ఆఖరికి? తన తండ్రింట్లో ఏ స్థితి? కూలోడుగా నన్ను ఉంచయ్యా, తండ్రింట్లో కూలోడినయ్యా. ఎంత బాధ కదా. చిన్నప్పటి నుంచి పెరిగి అంతమంది పనుల చేత పని చేయించి, చిన్న కుమారే చిన్న యజమాని వస్తున్నాడు అనిపించుకునే స్థితి నుంచి ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయినాడు, కూలోడు. అంటే అతని స్థితి అతనికి అర్థమైపోయింది. అయ్యా నన్ను కూలోడుగానే పెట్టుకో, ఎందుకంటే సరైన ఆహారం లేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరకంగా సరైన ఆహారం లేకపోతే మనిషి శారీరకంగా కుసించిపోతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆత్మీయంగా సరైన ఆహారం లేకపోతే క్రైస్తవ విశ్వాసి ఆత్మీయతలో కూడా కుసించిపోతాడు, బలహీనుడైపోతాడు, ఆత్మ చిక్కిపోద్ది, బలపరచబడదు. అయ్యా నన్ను కూలోళ్ళు ఒకడుగా పెట్టుకోయ్యా, నీ కూలోన్నయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాంతంగా ఆ తండ్రి వాటేసుకొని ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంట? చదువుతారా? చదవండి, ముగిచ్చేస్తాను. దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి, అమ్మా ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు వీడు? నాకు ఈ మాట చదివేటప్పుడు చాలాసేపు మీకు బోల్డ్ అంత వాక్యం చెబుదాం అనుకున్నాను, కానీ మీరందరూ నిద్రపోతున్నారు. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకి ఎత్తితే హల్లెలూయా.
హల్లెలూయా. ఏం చేశాడంట? మెడ మీద పట్టుకొని, ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడమ్మా? డైరెక్ట్గా పంది పొట్టి తిని తిని అరక్క శక్తి లేక పందులు కాడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. వాసన వస్తా లేదా? కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నుంచి చూస్తున్నాడో? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం దేవాది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమాంతంగా పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేశాడంట? మెడ మీద పడి మెడ మీద పడి ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో. ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేశానయ్యా. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాను, పాత్రుని కాను. కానీ తండ్రి అంటున్నాడు, రే, నువ్వు ఎప్పటి నుంచి వెళ్ళిపోయావో అప్పటి నుంచి నేను నీ కోసం వెయిట్ అండ్ సీ, ఎదురు చూస్తా ఉన్నా. నీకోసమే బ్రతుకుతా ఉన్నాను రా. పరిగెత్తుకుంటా వచ్చి వాడు మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. వాడిని తీసుకొని పోయి మొట్టమొదటగా తండ్రి చేసిన పని ఏం తెలుసా? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి అమ్మా పాదములకు చెప్పులు తొడిగించాడు. ఏమంట? వీడికి ఏమీ లేవు, చెప్పాలా? చెప్పులు లేవు, సరేనా, వస్త్రం లేదు. వీడు వ్యాపారం చేసి తండ్రి డబ్బు తీసుకుపోయి ఏం చేసినట్టు? నువ్వు దూరంగా పోయి దేవునికి దూరం పోయి నువ్వు ఏమి సాధించినట్టు? పందులు పొట్టి తింటివి, నీ వస్త్రం మొత్తం గబ్బు పట్టిపోయా, నీ కాళ్ళకు చెప్పులు లేకపోయా, నువ్వు భయంకరమైన పరిస్థితిలో తయారైపోతివి. ఇదిగో తండ్రి అంటాడు, రే, మొట్టమొదటి ఈ వస్త్రం తీసేయండి, ప్రశస్తమైన వస్త్రం వేయండి, కాళ్ళకు మంచి చెప్పులు వేయండి, చేతికి ఏం పెడతాడంట? ఉంగరం. ఎందుకు తెలుసా? ఏం ఉంగరం? వీడు నా కుమారుడు. నా కుమారుడు. తప్పిపోయినంత మాత్రాన ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడ్రా, తప్పిపోయి మళ్ళీ దొరికాడ్రా. ఇదిగో మంచి వేటను కోయండిరా, అందరికి విందు చేయండిరా, అందరికి విందు పెట్టండి రా, విందు ప్రకటించండి రా. వీడు చనిపోయి మళ్ళీ బ్రతికాడురా. ప్రియమైన విశ్వాసి, ఇదిగో నువ్వు తప్పిపోతే నువ్వు తిరిగి మందిరానికి రావాల్సిందే. దేవుడు నీ దగ్గరికి రాడు, గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ మీరు యాజకుడి మీద సనుక్కున్నా గొనుక్కున్నా ఉపయోగమేలే. నేను మళ్ళీ చేస్తున్నా, నేను బ్రతిమాలకునే పరిచర్య అసలు చేయటంలా. నేను దేవుని కోసమే బ్రతుకుతున్నాను, దేవుని కోసమే జీవిస్తున్నాను. నాకు 100 ఆర్థిక సమస్యలు ఉన్న ఎవరిని చేజాచి డబ్బులు అడిగేదేలే. నా సంఘాన్ని పోషిస్తున్న దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నన్ను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. నేను ఆయన మీద మాత్రమే ఆధారపడుతున్నా, ఆయన కోసమే బ్రతుకుతున్నా. అహరోను మిరియాములు మోషే మీద సనుక్కున్నారంట. ఏందంట? మోషే మీద ఏం పుట్టిందంట? ఏం పుట్టిందంటమ్మా? పొల్లి పుట్టిందంట.
సొంత రక్త సంబంధం. వాడు మేము ఇద్దరం ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళం కదా, పుట్టిన వాళ్ళు. అయితే దేవుడు అన్నాడు, అయితే మీతో నేను దర్శనాలతో మాట్లాడతా, అది మీ స్థాయి. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతా. హల్లెలూయా, హల్లెలూయా. అది మోషే నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు. మీకు తల్లికి పుట్టినారు కానీ మీకు మోషేకి సమానమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిని ఆయన ఏ విధంగా చేయమంటాడో ఆ విధంగా చేస్తానే ముందుకు పోతా. ఒకవేళ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే ఆగిపోతా, అంతే. నేను దేవునికి భయపడేవాడిని, మనిషికి భయపడే సమస్యలే. దేవుని పని కోసం, వాక్యాన్ని ధ్యానించడం కోసం, ఇదిగో నేను కొన్ని కంపెనీస్ కూడా సరిగా పోవటంలా, వాళ్ళు నా మీద యాష్టపడుతున్నా సరే ఆగిపోతున్నా కొన్నిసార్లు. ఏదైతే అది అనుకోనిలే అని. దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ప్రార్థన చేయాల్సింది తెలుసయ్యా, అనేక మార్లు తప్పిపోయాను. ఇదిగో నన్ను నీ కూలోళ్ళలో ఒకటిగా నన్ను చేరుస్తావా? కూలోడుగా నన్ను నా తండ్రి నన్ను కూలోడుగా పెట్టుకుంటే చాలు, ఒక ముద్ద దొరకద్దు నాకని వచ్చాడు. కానీ తండ్రి ఆ విధంగా చూడలా, అమాంతంగా పరిగెత్తుకుంటూ పోయాడు. నువ్వు దేవుని దగ్గరికి రావడం నీకు పుట్టే మహత్తరమైన ఆలోచన. నువ్వు వచ్చిన వెంటనే దేవుడు నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నీకు ప్రశస్తమైన వస్త్రాలు తొలగుతాడు, నీ చెప్పులకు పాదరక్షకాలు కుట్టిస్తాడు. ఇదిగో నీ చేతికి ఉంగరాన్ని పెడతాడు. తన కుమారుడుగా నేను గుర్తింపులోకి తీసుకొని వస్తాడు. ప్రియమైన విశ్వాసి, ఒకవేళ నువ్వు తప్పిపోతే తిరిగిరా. ఇదిగో యూట్యూబ్లో వింటున్న నువ్వు ఒకవేళ ఏదైనా సంఘం నుంచి ఇదిగో నీ యాజకుడి పైనో లేకపోతే సంఘస్థుల పైన అలిగి నువ్వు వెళ్ళిపోతే, ఇదిగో నువ్వు తిరిగిరా. మళ్ళీ నువ్వు నీ సంఘం ఏదైతే బాప్తీసం ఇచ్చిందో ఆ సంఘంలో నువ్వు మళ్ళీ చేర్చబడు. ఈ వాక్యము ఇదిగో యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంఘములో నుంచి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి సంఘానికి కట్టబడు. నిన్ను నీ యాజకుడు ప్రేమించినంతక ఏ యాజకుడు ప్రేమించడు. నీ తండ్రి నిన్ను ప్రేమించినంతక ఏ యజమాని ప్రేమించడు. యజమాని ఇంట్లో నువ్వు పాకి పని చేసినా వాడు నీకు పందులు తినే పొట్టే పెట్టాడు కానీ నీకు అన్నం పెట్టలా. నువ్వు పని చేయకపోయినా నీ తండ్రిలే. దేవుడు అంటాడు, పూర్ణ హృదయంతో క్రైస్తవ విశ్వాసి చేయవలసిన పని ఏం తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి తిరిగిరా. రిటర్న్ కమ్ బ్యాక్. రాకపోతే నువ్వు పందులు తిని పొట్టు తింటా ఉంటావు. నీ జీవితం అక్కడికి ఎండ్ అయిపోద్ది. నీకు ఆత్మీయ ఆహారం ఉండదు. ఆత్మీయ స్థితిలో నువ్వు బక్క చిక్కిపోతావు. ప్రార్థన స్థాయి తగ్గిపోద్ది. దేవునితో కనెక్షన్ తగ్గిపోద్ది. దేవునితో బ్రతికే విధానాలు ఉండవు. లోకంలో లోక సంబంధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరి చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి ముందుకు సాగిపోదాం.